వైఎస్ఆర్ చేసిన సేవలే ప్రజలను ఆయన బిడ్డల వెంట నడిపిస్తున్నాయని కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. కృష్ణా జిల్లాకు వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివంటున్న ఉదయభానుతో మా కరెస్పాండెంట్ రాజా రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రజాప్రస్థానం యాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ పాదయాత్రలో తాము సైతం అంటూ మమేకమవుతూ షర్మిలతో పాటు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర ఏ రకంగా ఉంది? జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాన్ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ జిల్లాలో షర్మిల పాదయాత్ర ఎలా కొనసాగుతుంది? గత 3 రోజులుగా విజయవాడ నగరంలో కిక్కిరిసిపోయే రోడ్లతోటి ఎక్కడ చూసినా ప్రజా సమూహం, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీద రావడం, ముఖ్యంగా మహిళలు, యువకులు, చిన్నపిల్లలు సైతం కూడా ఎండలు లెక్క చేయకుండా షర్మిలమ్మ చూడాలని చెప్పి షర్మిలమ్మ రోడ్డు మీదకి వస్తారనగా 2-3 గంటల పాటు ముందుగానే ఎండలో వేచి ఉంచి ఇవాళ షర్మిల గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, రాజన్న రాజ్యం మళ్లీ తిరిగి రావాలి, జగనన్నకి అండగా ఉండాలి, షర్మిలమ్మకి మనం పూర్తిగా భరోసాను ఇవ్వాలని చెప్పి ఇవాళ దిగ్విజయంగా జరుగుతుంది కృష్ణా జిల్లాలో. జగనన్న కూడా ఓదార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు కృష్ణా జిల్లాలో. ఆ తర్వాత మరో ప్రస్థానం కార్యక్రమం షర్మిల గారు చేసే కార్యక్రమం. ఆ 2 కార్యక్రమాల కన్నా అపూర్వమైన స్పందన ఉంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ వారు, తెలుగుదేశం పార్టీ వారు కుమ్మక్కై ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద చేసే కక్ష సాధింపు చర్యలకు నిరసనగానే ప్రజల్లో మరి సానుభూతి, వెళ్లి విరిసే సానుభూతి పెరిగింది. దాని పట్లే షర్మిల గారు కూడా మనం అండగా ఉండాలని చెప్పి ఆ 2 పార్టీలు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే కృష్ణా జిల్లాలో ఎవరు ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో చేశారు. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన, అలానే కృష్ణా యూనివర్సిటీ, అలానే అనేక సంవత్సరాల నుంచి ముంపు ప్రాంతాలు కూడా జలమయం అవుతుంటే మరి డెల్టా ప్రాంతాలు కూడా పూర్తిగా ఆధునీకరణ చేయడం, వరద ప్రాంతాలను ఆధునీకరణ చేయడం, అలానే ఐటీఐ, IIIT కళాశాలను మ్యూజియంలో స్థాపించడం, అలానే మహిళా పాలిటెక్నిక్ కాలేజీ స్థాపించడం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఎవరు చేయనటువంటి సాహసోపేత కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో చేశారు. కృష్ణా జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి ఫలాలన్నీ అందుకున్న ప్రజలందరూ కూడా ఈనాడు ఆయన లేని లోటును తీర్చడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్న షర్మిల పాదయాత్రలో తాము సైతం మమేకం అవుతూ పాదం కలుపుతూ ముందుకు సాగుతున్నారు. అందుకే జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత అశేష ఆదరణ లభిస్తుందని జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.